ఈ రోజుల్లో యూత్కి ఆస్పిరేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటున్నాయి సార్. ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు కూడా అంటూ ఉంటారు, మీరు ఎలాగైతే పొలిటికల్ కెరీర్లో సీఎం అవ్వాలి అని ఆస్పైర్ చేస్తున్నారో, యూత్ కూడా వాళ్ళ కెరీర్స్లో మంచి జాబ్స్, మంచి శాలరీ ప్యాకేజ్ తెచ్చుకోవాలని వాళ్ళు ఆస్పైర్ చేస్తున్నారు. ఇండియా వైడ్ ఒక సర్వే జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఫ్రెషర్స్ అంటే జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యే ముందు స్టూడెంట్స్ని సర్వే చేస్తే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, మీకు యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉండాలి అంటే ఇండియాలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోట్ చేశారు, అరౌండ్ 2.5 lakhs. దట్ ఈస్ దేర్ యావరేజ్ ఆస్పైర్డ్ స్టార్టింగ్ శాలరీ విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. సో ఇలాంటి పాపులేషన్, ఇలాంటి యూత్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి మీరు పదే చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్. సో మీకున్న ఒక స్ట్రాటజిక్ గోల్లో to create more industrialization with whosoever are the investors that you are targeting, youth aspirations తగ్గట్టు మీ దగ్గర ఉన్న హై లెవెల్ రోడ్ మ్యాప్ ఏంటి? అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఎలాగ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇండస్ట్రియలైజేషన్ బూస్ట్ చేయాలనుకుంటున్నారు? బికాస్ ఈ రోజుల్లో రాయలసీమ వాళ్ళు డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకే మైగ్రేషన్ అనేది, యూత్ మైగ్రేషన్ అనేది ప్రాబ్లం కాదు. ఈవెన్ విజయవాడలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్లో కూడా వాళ్ళకి జాబ్స్ కావాలంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ తగ్గట్టు దే హ్యావ్ టు గో టు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇలాంటి ఆస్పిరేషనల్ సొసైటీ, బడ్డింగ్ సొసైటీ, దట్స్ అ డెవలపింగ్ సొసైటీ ఉన్నప్పుడు మీకు కూడా ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక స్ట్రాటజిక్ ప్రయారిటీ అయి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్గా మీ దగ్గర టార్గెట్ చేసే స్పెసిఫిక్ స్ట్రాటజీస్. సార్ ఎర్లియర్ నా క్వశ్చన్లో మీరు హై లెవెల్ వ్యూ ఇచ్చారు, బట్ ఇఫ్ యూ కుడ్ త్రో సమ్ లైట్ at a much more deeper and specific level, that will be helpful. Thank you. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ యువత కేవలం మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం ఉన్న యువత. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు, ఎంఎన్సి కంపెనీలు, మీరు ఏ కంట్రీ పాయింట్అవుట్ చేసినా అక్కడ కీలకమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువత ఉంటున్నారు. వారికి అవకాశాలు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆ అవకాశాలు స్థానికంగా రావడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి పనికిరాదా, లేదంటే ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన వసతులు లేవా అంటే మనమేమి ఎడారి ప్రాంతంలోనూ లేము, లేదంటే మన రాష్ట్రము పారిశ్రామిక అభివృద్ధి లేదంటే వ్యవసాయ అభివృద్ధికో అనుకూలమైనది కాదు. ఈరోజు భారతదేశంలో తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు తీసుకుంటే ఒకప్పుడు అన్ని రకాలుగా వెనకబడి ఉన్న రాష్ట్రాలు ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాయి. ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో కనీసం వ్యవసాయానికి అనువు కాని భూముల్లో కూడా ఈరోజు బంగారు పంటలు పండిస్తున్నారు. సో వ్యవసాయానికి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిసారి నేను లింక్ ఎందుకు పెడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయాన్ని కనెక్ట్ చేసినట్టయితే ఒక పక్క వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, 2 పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది, 3 యువతకి కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దీన్ని మీరు అన్నట్టు ఒక రీజనల్ గానో లేదంటే జోన్ వైజో లేదంటే డిస్టిక్ వైజో యూనిట్గా తీసుకొని, ముఖ్యంగా పారిశ్రామిక విధానం తీసుకుంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎవరైనా అప్లై చేస్తున్నారంటే అది మనకు నచ్చినా నచ్చకపోయినా చైనా అనేదైనా మనం ఒప్పుకోవాలి. చైనాలో ఉన్న పారిశ్రామిక విధానము ఎలా ఉంటుందంటే, ఎక్కడో ఒక చోట పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఫామ్ చేసి అక్కడికి ఎంప్లాయీస్ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని అక్కడ ప్రొడక్షన్ తీసుకొని వచ్చే పరిస్థితి కాకుండా దాన్ని వీళ్ళు ఒక రకంగా ఏం చేశారంటే డైల్యూట్ చేసి చిన్న తరహా పరిశ్రమల్లాగా కావచ్చు, లేదంటే కుటీర పరిశ్రమల్లాగా కావచ్చు. ఈరోజు చైనాలో చాలా ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కూడా ఒక పరిశ్రమ, ప్రతి ఇల్లు కూడా ఒక ఇండస్ట్రీ. సో అలాంటి పాలసీని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉంది. ఆ పరిస్థితులు ఉన్నాయి, దానికి కావాల్సిన యువత ఉంది, దానికి కావాల్సిన నైపుణ్యం ఉంది. నిజంగా ప్రభుత్వము ఆ దిశగా అడుగులు ముందుకు వేసినట్టయితే ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయము ప్రతి సంవత్సరం మీరు తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. మరి అలాంటి అంటే మన రైతులు వ్యవసాయం చేయలేక, లేదంటే ఇక్కడ భూములు పండక, ఇదేది కాదు.
ప్రభుత్వానికి సరైన విధానం లేకపోవడం వల్ల ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఉన్న నీటిపారుదల విధానాలే ఈ రోజు అవలంబిస్తున్నారు. అప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు లేరు. ఆ రోజు రైతు కార్తీని బట్టి, అమావాస్యని బట్టి, పౌర్ణమిని బట్టి వర్షం ఎప్పుడు వస్తుంది, ఎండ ఎప్పుడు వస్తుంది, సీజన్ ఎలా ఉందని చెప్పగలిగేవారు. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తున్నాయి, రకరకాల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్టు టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదు. సో వీటన్నింటికీ కూడా కరెక్షన్ అవసరం. ఆ లైన్లో ఖచ్చితంగా బీసీవై పార్టీకి స్పష్టత ఉంది. గ్రోత్ క్లస్టర్స్ కంపల్సరీ ఫామ్ అవుతాయి, అవ్వాల్సిన పరిస్థితి. బికాజ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అయి తట్టుకోలేవు. మనం స్పార్స్గా వైడ్ స్ప్రెడ్గా ఎవ్రీ హౌస్ హోల్డ్లో చేసినా కూడా సంబడీ హూ ఇస్ మోర్ ఎఫిషియెంట్ విల్ బీట్ అవుట్ ఆన్ ద కాస్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు అగ్రికల్చర్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటున్నారు. కెన్ ఐ కంటిన్యూ? యా. సో అగ్రికల్చర్ని ఇంటిగ్రేట్ చేస్తుంది కూడా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ని లార్జర్ ఏరియాని చేస్తే తప్ప మనం గ్లోబల్గా కాంపీట్ చేయలేని పరిస్థితి వెన్ వీఆర్ గ్లోబలీ ఓపెన్ టు ద గ్లోబల్ మార్కెట్స్. సో మీరు థియరిటికల్గా చెప్పచ్చు. ఇప్పుడు మన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అంటారు క్లస్టర్స్గా చేసి క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తున్నాం అని. బట్ దట్ ఈస్ మోస్ట్లీ ఆన్ పేపర్. అండ్ సెకండ్లీ అది ప్రాక్టికల్గా కూడా చేయాలి అంటే యూ నీడ్ సంథింగ్ టు బి డన్ ఇన్నోవేటివ్లీ. ట్రెడిషనల్ మోడల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ని బ్రేక్ చేయాలి అండ్ అగ్రికల్చర్ ఇంటిగ్రేట్ చేయాలంటే లార్జ్ స్కేల్లో చేయాలి అనేది కంపల్సరీ ఆప్షన్.